ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 9 ఉపదేశాలు 1. ఇహపర శ్రేయస్సుకు సద్గురువును సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రులవడమే ముఖ్యం. ప్రాయశ్చిత్తమే లేని మహాపాపాలకు కూడా సద్గురువు సేవే తరుణోపాయమని ధర్మశాస్త్రం చెబుతుంది. కనుక ప్రజలలో ఎక్కువ మందికి అదొక్కటే తరుణోపాయం. మరలా సాధన చివరి దశలో ఆత్మనిష్ఠుడు శ్రోత్రియుడు అయిన జ్ఞానిని ఆశ్రయించి తీరాలని శాస్త్రం. అటువంటి గురువులలో ఉత్తములు శ్రీ సాయిబాబా. ముముక్షువు ఎలాంటి గురువును ఆశ్రయించాలో ఎలా సేవించాలో ఒకప్పుడు సాయి ఆచరించి చూశారు. ఈ విషయమే మరలా చిత్రమైన రీతిన ఉత్తమమైన తమ బోధగా శ్యామ చేత చెప్పించారు. ప్రపంచంలోని అన్ని మతాల ఆధ్యాత్మిక సాంప్రదాయాల మహనీయుల అనుభవాల సారమంతా అందులోనే ఉన్నది. సాటి అను పెద్ద వ్యాపారి ఒకప్పుడు ఎంతో నష్టపోయి ఇల్లు విడిచిపోవాలని తలచాడు. స్నేహితుల సలహాపై 1911లో సాయి సన్నిధిలో కొద్ది రోజులున్నాడు. అప్పుడు శ్రీ గురుచరిత్ర ఒక సప్తాహం పారాయణ చేశాడు. నాటి రాత్రి ఆ గ్రంథాన్ని చేత పట్టుకొని సాయి స్వప్న దర్శనమిచ్చి దానిని గురించి ఏమో చెప్పారు. మరుసటి ఉదయమే దాని భావమేమని అతడు కాకా సాహెబ్ చేత బాబాను అడిగించాడు. అతడు ఇంకొక పారాయణ చేయాలని ఆయన వివరించారు. అది వినిన హేమాద్ పంతు తాను 40 సంవత్సరాలుగా పారాయణ, 7 సంవత్సరాల నుండి సాయి సేవ చేస్తున్న లభించని కృప సాటేకు అంత త్వరగా లభించిందే అని కలత చెందాడు. వెంటనే అతనిని లేపి శ్యామ వద్దకు వెళ్ళి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకొని అతనితో కొద్దిసేపు మాట్లాడిరా అని బాబా ఆదేశించారు. హేమాద్ పంతు వెళ్ళేసరికి శ్యామ పూజకు కూర్చుంటున్నాడు. అక్కడ ఉన్న ఏకనాథ భాగవతం చూడగానే తాను ఆ రోజు పారాయణ చేయలేదని గుర్తొచ్చింది. దానిని తెరవగానే ఆ రోజు చదవవలసిన భాగమే వచ్చింది. తనను అందుకే బాబా పంపారని తలచి పారాయణ పూర్తి చేశాడు హేమాద్ పంతు. ఇంతలో శ్యామ కూడా పూజ పూర్తి చేసుకొని వచ్చాడు. బాబా తన నుంచి దక్షిణ కోరారని విని, నా వద్ద పైకం లేదని ఆయనకు తెలుసు, నా 15 నమస్కారాలే దక్షిణగా సమర్పించు. సరే కానీ నీ వంటి విద్యావంతుణ్ణి నా మాటలు వినడానికి ఎందుకు పంపారో అయినా ఆయన స్ఫురింపజేసిన లీల చెప్తాను విను. సంగమనేర్ నుండి వచ్చిన రాధాబాయి తాను కోరకనే సాయి తనకు ఉపదేశం ఇస్తే కానీ అంతవరకు అన్నం తిన్నని నిశ్చయించుకుంది. 3వ రోజు ఆమెకు ఏదైనా హితం చెప్పమని సాయిని కోరాను. బాబా ఆమెను పిలిపించి ఇలా చెప్పారు. అమ్మ, వెట్టంగా నిన్ను నువ్వు బాధించుకోకు. నా వృత్తాంతం విను, నీకెంతో ఉపకరిస్తుంది. నా గురువు గొప్ప యోగి, దయామయుడు. వారి నుండి ఉపదేశం ఆశించి 12 సంవత్సరాలు సేవించాను. కానీ ఆయన నాకే మంత్రము ఉపదేశించలేదు. నా తల బోడి చేయించి 2 పైసలు దక్షిణ కోరారు. ఆయన కోరినది ధనం కాదు, మొదటి పైసా నిష్ఠ, అంటే స్థిరమైన విశ్వాసం. అది సమర్పించాను. ఆ ప్రేమమూర్తి ఎప్పుడు ధ్యానంలో ఉండేవారు. ఆయనను చూస్తూనే నేను ఆనందంలో మునిగి ఆకలి దప్పులు కూడా మరిచాను. ఆయనను మరిచి నాకు శాంతి ఉండేది కాదు. నా మనస్సు వారి యందే నిలిచింది. అంతకాలము నాకు అన్నవస్త్రాలకు లోటు లేదు. ఈ ప్రేమయే, విశ్వాసమే నేను సమర్పించిన మొదటి పైసా. ఆయన కోరిన 2వ పైసా సబూరి, అంటే సంతోషము పట్టుదలతో కూడిన ఓర్మి. అది సర్వ పాపాలను కష్టాలను తొలగించి విజయాన్ని ఇస్తుంది. సర్వ సద్గుణాలకు నిధి, విశ్వాసానికి సోదరి. నేను దానిని సమర్పించాను. ఆయన కృప కోసం వేచి ఉన్నాను. ఆయన తమ మనోదృష్టిని నాపై నిలిపి నన్ను ఉద్ధరించారు. నా యత్నం ఏమీ లేకనే వారి కృప వలన నాకు ఈ స్థితి కలిగింది. ఆయన నాకే మంత్రము ఉపదేశించినప్పుడు నేను నీకెలా ఉపదేశిస్తాను? మంత్రం కానీ మరే ఉపదేశం కానీ ఎవరి వద్ద నుంచి పొందవద్దు. నన్ను గురించి సదా ప్రేమతో చింతన చేస్తుండు. నేను నీపై దృష్టి నిలుపుతాను. అలా చేస్తే నీకు పరమార్థం తప్పక లభిస్తుంది. మసీదులో కూర్చొని నేనెన్నడూ అబద్ధం చెప్పను. వేరే సాధన కానీ శాస్త్ర విజ్ఞానం కానీ అవసరం లేదు. పూర్ణ విశ్వాసము ఓరిమి కలిగి ఉండు. గురువే దైవం, ఆయనే సర్వము సమకూర్చగలడు. ఈ కథ వినడంతోనే హేమాద్ పంతుకు పట్టరాని ఆనందంతో కంఠం గద్గదమై నేత్రాలు ఆనంద బాష్పాలతో నిండి శరీరం అంతా రోమాంచితమైంది. ఇంతలో గంటలు వినిపించి మధ్యాహ్న ఆరతికి 2 మసీదు చేరారు. భక్తులు చేతులు తడుతూ మేళతాళాలతో ఆరతి పాడుతున్నారు. పంతును చెరచెరా లాక్కపోయి సాయికి కుడి పక్కగా శ్యామ కూర్చున్నాడు. పంత్ ఎదురుగా కూర్చున్నాడు. సాయి వారు చెప్పిందంతా విని అర్థమైందా అన్నారు. అర్థమైంది, నా చిత్తం శాంతించింది, సరైన మార్గం తెలిసింది అన్నాడు పంత్. నా పద్ధతి అతి ఆశ్చర్యకరం. ఈ ఒక్క సంఘటన గుర్తుంచుకుంటే చాలు అని బాబా దాని సారాంశం ఇలా చెప్పారు. ఆత్మజ్ఞానానికి నిరంతరం ధ్యానం అవసరం. ధ్యానం వలన మనసు స్థిరం అవుతుంది. సర్వగతుడైన ఈశ్వరుని యందు మనస్సు నిలపడమే పరమార్థం.
ఇది కుదరకపోతే నా ఆకృతిని నఖశిఖ పర్యంతము అహర్నిశలు నీ మనసులో నిలుపుకో. నీ మనసు ఆ ఒక్క రూపాన్నే పొందుతుంది. ధ్యానించే నీవు, ధ్యానింపబడే నేను, ధ్యానం అనే క్రియ వేరుగా అనుభవం అవక సర్వగతమైన చైతన్యమే అనుభవం అవుతుంది అన్నారు. ఇంతలో ఆరతి పూర్తయి భక్తులంతా జయ జయధ్వానాలు చేశారు. పంత్ చేతిలో ప్రసాదం ఉంచుతూ బాబా, అలా చేస్తే నీ స్థితి కూడా ఈ ప్రసాదంలాగా మధురమై సర్వార్థ సిద్ధి లభిస్తుంది అన్నారు. ఈ లీల గూర్చి హేమాత్ పంతు ఇలా అంటాడు: నా మనసులో అశాంతిని రేకెత్తించి నన్ను శ్యామ ఇంటికి పంపి నాటి పారాయణ పూర్తి చేయించి శ్యామ నోట ఈ లీలను సాయియే చెప్పించారు. నిజమైన గురువు ఎలా ఉంటాడో తెలుసుకోవడం మన మొదటి కర్తవ్యం. అందుకే ఒకప్పుడు సాయి అన్నారు, సద్గురువును తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు, పిడకలు ఏరుకోవడానిక? మానవుడు జన్మకొచ్చింది సద్గురు కృపతో మృత్యువును జయించడానికే. సద్గురు లక్షణాలు ఈ వృత్తాంతంలో ఇలా కనిపిస్తాయి. శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు అయిన వారిని సేవించాలని వేదాలు చెప్తున్నాయి. తత్వదర్శినే సేవించాలని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. వశిష్ఠుని ఆశ్రయించక విశ్వామిత్రుడు కూడా బ్రహ్మర్షి కాలేదు. రాముడు తన ఆచరణ ద్వారా అదే తెలిపాడు. శ్రీ గురుగీత అట్టివాడే గురువని చెప్తుంది. అందుకే నిజమైన పకీరు చాలా అరుదు అని సాయి అన్నారు. సాయి సేవించిన ఆ గురువులాగా, సాయిబాబాలాగా, అకల్కోట స్వామి, రమణ మహర్షుల్లాగా సద్గురువు ఎవరినీ తమ శిష్యులని తలచరు. సర్వాన్ని ఆత్మగానే దర్శిస్తారు. సాయి అందరినీ బాబు అంటే రమణ మహర్షి ప్రతి జీవిని వారు అనేవారు. అందువలన వారు ఎవరికి ఏ మంత్రము ఉపదేశించరు. ఆధ్యాత్మ ప్రచారము, శిష్య సేకరణ, గ్రంథ రచన, ఆలయ మఠ ఆశ్రమ నిర్మాణ నిర్వహణలు చేయరు. ముముక్షువే వారిని గురువుగా విశ్వసించి ప్రేమమూర్తిగా ధ్యానించి సేవించి తరించాలి, సాయి చేసినట్లు. అందుకే ఎవరి వద్ద ఉపదేశం కోసం ప్రాకులాడవద్దని ఆయన హెచ్చరించారు. అటువంటి గురువు దొరికాక ఆయనను నిష్ఠ సబూరీలతో సేవించాలి. ఒకసారి బాబు సాహెబ్ జోగ్ మసీదులో కూర్చొని సద్గురు శిష్యుణ్ణి తనంతటి వాడుగా చేస్తాడు అంటారు. సాయి నన్ను ఇంకా అలా చేయలేదే అనుకున్నాడు. వెంటనే ఆయన నవ్వుతూ అతనిని చూపి, వీడు నా స్థానం ఆక్రమించాలని చూస్తున్నాడు అన్నారు. మరొకప్పుడు అతడే ఆయన పాదాలెత్తుతూ, బాబా నా సేవ పూర్తయినట్లు గుర్తేమి అన్నాడు. నీవు సర్వబంధాలు విడిచి భిక్షువై నాలా జీవించడమే అన్నారు సాయి. అంటే జీవిత విధానం అంతా ఆయనలాగా నిర్వహించగలవాడే గురువు. ముక్తుడైన వాడే కదా ఇతరులను ఉద్ధరించగలడు. అట్టి వారంతా పూర్ణత్వం చెందకముందు లోకానికి వెల్లడి కారు. అకాలంలో పుట్టిన శిశువు సంపూర్ణం ఎలా అవుతుంది? పిందె కోస్తే పండు ఎలా అవుతుంది? బాబా చెప్పిన గురుసేవ వృత్తాంతంలో సామాన్యంగా వేర్వేరని తలచబడే ధర్మంలో గురు శిష్య సంబంధాలు రెండు మేళవింపబడి ఉన్నాయి. శ్రీ సాయి వలె నిష్ఠా సబూరీలతో గురువునంటి పెట్టుకోగలవాడే శిష్యుడు. ఆయన గురువు వలె కేవలం తమ మనోదృష్టితోనే భక్తుణ్ణి సదా కాపాడి పూర్ణుని చేయగలవాడే గురువు. సాయి అటువంటి గురువు లభించాక సకల శాస్త్రాల సారము భక్తులకు లీలరు రూపంలో అనుభవం అవుతుంది. ఈ కాలంలో అలాంటి నిజమైన పకీరు చాలా అరుదు అని సాయియే చెప్పారు. మనకై మనంగా కానీ, ఆత్మజ్ఞానం లేని వారి వద్ద కానీ శాస్త్రాలు చదివితే గర్వం వచ్చి సద్గురువుని ఆశ్రయించలేకపోతాం. ఉపాసనీ బాబాలాగా, శ్రీ గురుచరిత్రలోని త్రివిక్రమ భారతిలాగా కేవలం పూర్వ పుణ్యం వలన దానిని సద్గురువు తొలగించవలసిందే. ఇందుకొక ఉదాహరణ. భగవద్గీత చక్కగా చదువుకున్నాడని నానా చందోర్కర్ను అందరూ గౌరవించేవారు. సాయి సన్నిధిలో తన మనసులో వికారాలు తలెత్తకుండా అతడు భగవద్గీత వల్లించుకునేవాడు. ఒకసారి అతడు వల్లిస్తున్న శ్లోకం పైకి చదివి అర్థం చెప్పమన్నారు బాబా. అప్పుడు అతడు 4వ అధ్యాయంలోని 34వ శ్లోకం, తద్విద్ధి ప్రణిప్రాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షని తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః చదివి గురువులకు సాష్టాంగ నమస్కారం, సేవ చేసి ప్రశ్నించు, అప్పుడా బ్రహ్మజ్ఞానులు నీకు జ్ఞానం ఉపదేశిస్తారు అని దాని అర్థం చెప్పాడు. అప్పుడు సాయి అతనిని ఇలా అడిగారు, సాయి పాతమంటే నమస్కారమే అయితే మరలా ప్రణి అని ప్రశ్న అనకుండా పరిప్రశ్న అని అనడం ఎందుకు? నానా నాకు తెలిసిన అర్థం అదే. సాయి సేవ అంటే ఏమిటి? నానా మేమెప్పుడూ చేసేదే. సాయి జ్ఞానం అనే పదానికి బదులు ఇంకేదైనా చేర్చవచ్చా? నానా అజ్ఞానం అని చదివితే ఛందస్సు సరిపోతుంది, కానీ భాష్యాలేవి అలా వివరించలేదు. సాయి అయితేనేమి, అంతకంటే మంచి అర్థం వస్తే అలానే చదవవచ్చు కదా, అర్థం ఎలా సరిపోతుందో చెబుతాను. పరబ్రహ్మ స్వరూపమైన కృష్ణుడు ఇతరుల జ్ఞానులను సేవించమని అర్జునుడికి చెప్పడం ఏమిటి? నాకేమీ తెలియలేదు. అతని విద్యాగర్వం అణిగింది.
అప్పుడు సాయి ఆ శ్లోకాన్ని ఇలా వివరించారు. గురువుకు నమస్కారం చేస్తే చాలదు, ఆత్మసమర్పణ చేసుకోవాలి. అదే ప్రణిప్రాతం అంటే. బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే సేవ చేయడం కాక, తన శరీరం గురు సేవ కోసమే ఉన్నదని, దానిపై తనకెట్టి అధికారము లేదని తలచి చేసినదే సేవ. అట్టివాడే శిష్యుడు. అతడు కేవలం మోక్షంపై కోరికతో, యోచనతో అడిగి సందేహ నివృత్తి చేసుకోవడమే పరిప్రశ్న. వెలుగంటే చీకటిని ప్రాలదోలడమే, జ్ఞానం అంటే అజ్ఞానాన్ని తొలగించడమే. శిష్యుడు సహజంగా జ్ఞానస్వరూపియే, కానీ అతడే జీవుడనని, శరీరమే తానని తలచి సుఖదుఖాలకు, కర్మబంధాలకు లోనవుతాడు. జ్ఞానం అనుభవంతో మాత్రమే కలుగుతుంది, కానీ మాటలకు, ఊహలకు అందదు. కనుక దానిని వాచా బోధించడం సాధ్యం కాదు. కాలులో కుచ్చుకున్న ముళ్ళును మరో ముళ్ళుతో తీసినట్లు, పాత్రకు పట్టిన మసిని మట్టితో రుద్ది పోగొట్టినట్లు, గురువు తన బోధ అనే సాత్వికమైన అజ్ఞానంతో శిష్యుని అజ్ఞానం తొలగిస్తాడు. అప్పుడు శిష్యునిలో దాగి ఉన్న జ్ఞానం శిష్యునికే అనుభవం అవుతుంది. కనుక గురువు వాచా బోధించేది కూడా అజ్ఞానమే. సర్వము దైవ స్వరూపమని, తత్వద్రష్టలందరూ ఆ భగవంతుని రూపాలేనని సద్భక్తుడు గుర్తిస్తాడు. తత్వద్రష్ట లేక బ్రహ్మజ్ఞాని అయిన గురువు కూడా శిష్యుణ్ణి ఆ భగవంతుని రూపంగానే దర్శిస్తాడు. అటువంటి గురుని ప్రాశస్యం తెలిపేందుకే కృష్ణుడు ఆత్మజ్ఞానులను సేవించాలన్నాడు అని చెప్పారు బాబా. నానాసాహెబ్ ఆ శ్లోకం వల్లిస్తున్నప్పుడే సాయి అలా అడగడానికి కారణం ఏమిటి? సకల శాస్త్రాసారమైన భగవద్గీత రూపొందడానికి కారణం కూడా అర్జునుడు ఈ శ్లోకంలో చెప్పినట్లే శ్రీకృష్ణుని పరిప్రశ్నలు వేయడమే. నానాసాహెబ్ను అనేక రీతిలా ప్రశ్నించి పరిప్రశ్న చేయడం ఎలానో సాయి తెలిపారు. ఆ శ్లోకంలో చెప్పినట్లు నానాకు తత్వదర్శి అయిన గురువు లభించారు. కానీ అతడు ఆ శ్లోకం వల్లిస్తూ కూడా పరిప్రశ్న, సేవల తత్వం తెలుసుకోకుండానే వ్యర్థంగా వల్లిస్తున్నాడు. వాచా బోధించినది చాలనప్పుడు అతీతమైన విశ్వరూప దర్శనం వంటి దివ్యానుభూతిని ప్రసాదించగలవాడే సద్గురువు. అట్టువారిని సేవించక తప్పదని, అలా కాక దేవతలను మాత్రమే ఉపాసించేవారు ఆ పుణ్యం ఉన్నంతకాలం ఆయా లోకాలలో ఉండి, ఆ పుణ్యం అయిపోగానే ఈ లోకంలో మరలా జన్మిస్తారని శ్రీకృష్ణుడు చెప్పాడు. సాక్షాత్తు త్రిమూర్తులు, పరబ్రహ్మము తానే అయిన గురువుని సేవిస్తే ముక్తి లభిస్తుంది. వైద్యం నేర్వకుండానే మందులిచ్చేవాడు, ఆత్మజ్ఞానం లేకనే శిష్య సేకరణ చేసేవాడు, అట్టి కపట గురువును ఆశ్రయించిన వారు భ్రష్టులవుతారని శాస్త్రం. భూ అంటే అజ్ఞానమనే చీకటి, రు అంటే దానిని పోగొట్టేవాడని అర్థం. వెలుగే చీకటిని పోగొట్టగలదు. చీకటిని వెలుగుగా భావించి దానిని పోగొట్టుకోగలిగితే ఇక వెలుగెందుకు? మానవ మాతృలను పరబ్రహ్మ స్వరూపాలుగా దర్శించడం బ్రహ్మజ్ఞానికి మాత్రమే వీలవుతుంది, కానీ అజ్ఞుడైన సామాన్యునికి ఎలా సాధ్యం? అందుకే సప్తశృంగీదేవి శ్రీమన్నారాయణుడు తమ భక్తులను సాయి వద్దకు పంపారు. అందుకే వేద ఋషులు, శ్రీకృష్ణుడు మొదలుకొని సాయి వరకు మహాత్ములందరూ గురువునే సేవించాలన్నారు. కానీ ఈ ప్రపంచంలోని సాధువులందరిలో ఎవరు బ్రహ్మజ్ఞానులో ఎవరు కారో ఎలా తెలుసుకోవాలి? మనకై మనమే నిర్ణయించుకుంటే ఎలా ఉంటుందో ఇందుకు సరి అయిన మార్గం ఏదో సాయి తెలిపారు. కుషాబాబు అనే టీచరు ఒక సాధువుని ఆశ్రయిస్తే ఆయన ఒక మంత్రం నేర్పాడు. దాని వలన అతడు కోరగానే పండ్లు, మిఠాయిల వంటి వస్తువులు చిత్రమైన రీతిని అతని చేతిలోకి వచ్చేవి. అది చూచి జనం అతని చుట్టూ చేరసాగారు. కొందరు అతనిని రకరకాలుగా విమర్శించసాగారు. వారిని దండించడానికి తగిన మంత్రాలు నేర్పమని అతడు ఆ సాధువుని వేధించసాగాడు. ఆ సాధువు అతనిని ఇక నుంచి సాయిబాబాను ఆశ్రయించమని చెప్పి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. కుషాబాబు 1909లో షిరిడి చేరాడు. కానీ బాబా అతనిని మసీదులోకి రానియక అతడు ఆ శక్తులను గోదావరి నదిలో విడిస్తే కానీ రానివ్వను అని పట్టుబట్టారు. ఆ మంత్రశక్తితో అతడు వేరొక చోటు నుండి వస్తువుల్ని తెప్పిస్తున్నాడని, కనుక అవి అమాయకులను పవిత్రం చేస్తున్న దొంగ సొత్తని ఆయన చెప్పారు. అతనిని చూచిన వారికి కూడా అటువంటి శక్తులపై వ్యామోహం కలుగుతుంది కదా. ఇలా అతనిని, సాటి వారిని అపవిత్రం చేస్తున్న ఆ శక్తులను అతను విడిచిపెట్టాలని ఆయన చెప్పారు. చివరకు అతడు దానిని గోదావరిలో విడిచి వచ్చాక బాబా అతని చేత రోజు శ్రీ సమర్థ రామదాస స్వామి రాసిన దాసబోధ చదివించారు. అతని చేత శ్రీ గురు చరిత్ర 108 పారాయణలు చేయించాకనే అతనిని కింద రూతిన అనుగ్రహించాడు. ఒక ఏకాదశి నాడు కుషాబాబు ఉపవసిస్తున్నాడు. అతడు బాబాని దర్శించి ప్రసంగవశాత్తు పూర్వం ఋషులు కందమూలాలు తినేవారని చెప్పాడు. సాయి ఆ పదాన్ని ఖాందా అంటే ఉల్లిగడ్డ అని చమత్కరించి అతనికి కొన్ని ఉల్లిగడ్డలు ఇచ్చి తినమన్నారు. అతడు దిక్కు తోచక ఆయన తింటే తాను తింటాను అన్నాడు. అప్పుడు ఇద్దరు చెరికొన్ని తిన్నారు.
అప్పుడు సాయి కొందరు భక్తుల్ని పిలిచి, ఈ సద్బ్రాహ్మణుడు చూడండి, ఏకాదశి నాడు ఉల్లి తిన్నాడు అని చెప్పి గేలి చేశారు. అతను తనను బాబా ఆదేశిస్తేనే ఉల్లి తిన్నాను అని, ఆయన కూడా తిన్నారని చెప్పాడు. బాబా అంగీకరించక తాము తిన్నది కక్కి చూపారు. అందులో కందమూలాల ముక్కలే ఉన్నాయి కానీ మచ్చుకైనా ఉల్లి లేదు. కుషాబాబు అదే మంచి అవకాశమని తలిచి ఆయన కక్కినది మహాప్రసాదమైన గురుశిష్టంగా తినేశాడు. బాబా అతనిని తిట్టి కొట్టి వారించాలని చూశారు, కానీ అతడు వినలేదు. అతడి భక్తి శ్రద్ధలకు ఆయన కన్నుల వెంట ఆనంద బాష్పాలు కారాయి. ఆయన అతనిని ఆశీర్వదించారు. అతడు మంచి గురుభక్తుడయ్యాడు. ఈ లీల ద్వారా లోకానికి శ్రీ గురు చరిత్ర యొక్క ప్రాశస్త్యం తెలిపారు బాబా. దాని పారాయణ కుషాబావుని పవిత్రుణ్ణి చేసి సద్గురు కృపకు పాత్రుణ్ణి చేసింది. సాటేకు, హేమాత్ పంతుకు కూడా అట్టి శ్రేయస్సునే ప్రసాదించింది. శ్రీ వాసుదేవానంద సరస్వతి, రంగావధూత, నానే మహారాజ్ వంటి వారెందరికో ఈ గ్రంథ పారాయణమే వారు ఆశ్రయించదగిన గురువును గురించి తెలిపి వారి గురుకృపకు పాత్రులను చేసి మహాత్ములుగా రూపొందించింది. పూర్ణులైన గురువును ఎలా అన్వేషించి ఆశ్రయించాలో చెప్పిన గ్రంథం ఒక్కటే. రెండవ దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి అంతర్హితులయ్యాక వారి దివ్యలీలలు విని నామధారకుడు ఆయన సాక్షాత్కారం కోసం తప్పిస్తూ కాన్గాపురం చేరాడు. అతను ఇక్కడ సిద్ధుడనే యోగి రూపంలో శ్రీ నరసింహ సరస్వతి స్వప్న దర్శనం ఇచ్చాడు. నామధారకుడు నిద్ర లేవగానే ఆ సిద్ధయోగియే ప్రత్యక్ష దర్శనమిచ్చి అతనికి శ్రీ గురు చరిత్ర చెప్పాడు. శ్రీ గురు చరిత్రకు అంత ప్రాముఖ్యం ఇవ్వడం ద్వారా లోకానికి శ్రీ సాయి ఎన్నో ఆధ్యాత్మ రహస్యాలు సూచనగా తెలపడమే జరిగింది. సాధకులు నామధారకునిలా మొదట శ్రీ దత్తావతారమైన సద్గురుని లీలలు వింటే వారిని దర్శించి ఆశ్రయించాలైన బలమైన కోరిక కలుగుతుంది. అతడు సహజంగానే ఆ లీలను గురించి ఆయన గురించి చింతన చేస్తూ ఆయన కోసం తప్పిస్తాడు. అప్పుడు ఆయన ఏదో ఒక రూపంలో స్వప్న దర్శనం ఇస్తారు. తర్వాత ప్రత్యక్ష దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు. పైన చెప్పినట్లు ఆ మహనీయులందరి అనుభవము ఇలానే ఉన్నది. సూఫీ సాంప్రదాయంలో కూడా సాధకుడు మొదట పరమపదించిన ఒక మహాత్ముని ఆశ్రయించి తాను ఆశ్రయించవలసిన గురువు ఎవరో తెలపమని ప్రార్థిస్తాడు. సకాలంలో ఆ మహనీయుడు ఆ విషయం వారికి స్వప్నంలో చెబుతారు. ఇది ఉత్తమమైన మార్గం కనుకనే శ్రీ సాయి దానికంత ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన కూడా వెనుక జన్మలలో తమను సేవించిన వారికి ముందుగా స్వప్న దర్శనమిచ్చాకనే వారిని షిరిడీలో ప్రత్యక్షంగా తమ చెంతకు రప్పించుకున్నారని శ్రీ సాయి సందర్శనము అనే అధ్యాయంలో గమనించాం. అందుకే శ్రీ సాయి భక్తులకు శ్రీ గురు చరిత్ర పారాయణ ఎంతో ముఖ్యం. అలానే ఒక సాధకుడు యోగం అభ్యసిస్తూ ఉంటే దూరదృష్టి లభించింది. దూరాన తన యంత్రశాల తగలబడుతూ ఉంటే అతడు ధ్యానంలో చూడగలిగాడు. అతడు షిరిడీ వచ్చినప్పుడు బాబా, ఎందుకు ఆ వేష ప్రదర్శనలను చూస్తావు? నేనెప్పుడు అలా చేయను, అది ఎవ్వరికీ తగదు అన్నారు. ఆత్మజ్ఞానంతో లభించే శక్తులు లోకహితం చేస్తాయి. ఇటువంటి శక్తులు సాధకులను, ప్రజలను కూడా పక్కదారి పట్టిస్తాయి. కోరి శక్తులను సాధించి లోకాన్ని మెప్పించడం వేషవృత్తి. అట్టి సాధకుని భక్తి ఆ భగవంతుని పట్ల వ్యభిచరించి అతనికి, లోకానికి కూడా కీడు చేస్తుంది. సామాన్య బోధకునిలాగా సాయిబాబా మాయా, బ్రహ్మము మొదలైన పెద్ద మాటలు వల్లించలేదు. సామాన్యులకు అవి నిరుపయోగమే కాక ఆహాన్ని పెంచుతాయి కూడా. సామాన్యంగా ఎంతో చిన్నవనిపించే విషయాలే చాలా పెద్దవి. వాటిని చక్కదిద్దుకొని నిజమైన మానవత్వాన్ని అలవర్చుకొనడమే ధర్మమని, దాన్ని సాధించకనే సాధన ప్రారంభిస్తే ఇహపరాలు రెండు చెడతాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. వెనుక సాయి చెప్పిన మామిడి పూత వలె మనం సద్గురు భక్తు నుండి మధ్యలో రాలిపోకుండాను, మరుజన్మలో దుఃఖం కలగకుండాను వారి ఉపదేశాలు కరిస్తాయి. సాయి భక్తులని ఎలా హెచ్చరించేవారో చూద్దాం. ఒకసారి అంజన్వేల్ నుండి మధురదాస్ అనే భక్తుడు వచ్చి సగుణమేరు నాయక్ ఇంట్లో దిగాడు. ఒకరోజు వాళ్ళిద్దరూ సాటివారి దోషాల గురించే మాట్లాడుకుంటున్నారు. తర్వాత మధురదాసు మసీదుకు వెళ్ళగానే బాబా చికాకుగా, ఏమిటి సగున్ అంటున్నాడు అన్నారు. తమ సంభాషణ బాబాకి ఎంతో బాధ కలిగించిందని అతడు గ్రహించాడు. దుష్ప్రచారము, దానిని ఆసక్తితో వినడమే కదా దుస్సాంగత్యం అంటే. అది నిజమైన అబద్ధమైన సర్వము సాయి రూపమన్న వివేకాన్ని పాడు చేసి పుణ్యం అపహరించి హృదయాన్ని కలుషితం చేస్తుంది. అలాగే ఒకరోజు వసతి గృహంలో ఒకడు వేరొకరి గురించి అపవాదులు కల్పించి వారి మనసులు విరిచేయాలని తలిచాడు. తర్వాత అతడు బాబా లిండికి వెళ్తుంటే ఎదురయ్యాడు. అప్పుడు ఆయన మలం తింటున్న ఒక పందిని అతనికి చూపి, అది మలం ఎంత ప్రీతిగా తింటుందో చూసావా? సాటివారి గురించి అపవాదులు కల్పించడం అంటే అలాంటిదే.
క్రమంగా మనులను సాటివారు ఏవగించుకుంటారు. అంతేకాదు, అలా చేస్తే మనం కష్టపడి సంపాదించుకున్న పుణ్యమంతా వారికి, వారి పాపం మనకు వస్తాయి. ఇక షిరిడి యాత్రల వలన కూడా మనకేమి ప్రయోజనం అన్నారు. అందుకే క్రీస్తు ఇతరుల దోషాలు ఎంచకు, ఎంచితే భగవంతుడు నీ లోపాలు ఎంచుతాడు అని సాటి వారిని ఎంత కొద్దిగా నిందించినా నరకంలో శిక్ష తప్పదని చెప్పాడు. పక్కవాడి కంట్లో నలుసు తీసే ముందు నీ కంటిలో దూలాన్ని తొలగించుకో అన్నాడు. ఇతరులను మనసుల్లో కూడా ద్వేషించకూడదు. హత్య, శత్రుత్వం, రుణం వీటి ఫలితం అనుభవించక తప్పదన్నారు సాయి. ఒకరోజు ఒక భక్తుడు రవ్వ కేసరి ప్రసాదంగా పంచుతున్నాడు. వేరొక భక్తునితో ప్రసాదం తీసుకున్నావా అన్నారు బాబా. అతడికి తనకు భేదాభిప్రాయాలు ఉండడం వల్ల ప్రసాదం తీసుకోలేదు అన్నాడు అతడు. అప్పుడు సాయి, ఇచ్చేది, ఇవ్వబడేది, పుచ్చుకునేది ఎవరు? అంతా ఒక్కటే, ఎవ్వరిని శత్రువులుగా తలచవద్దు అన్నారు. ద్వేషం ఎంత ప్రమాదకరమో చెన్నబసప్ప, వీరభద్రప్ప అనే పాము, కప్పలకు పూర్వజన్మలో సాయి సన్నిధి లభించిన పరస్పర ద్వేషం వలన హీన జన్మలు లభించాయి. పై రెండు బలహీనతలకు భిన్నమైన మరొక దానిని గురించి ఒకసారి సాయి నానా చందోర్కర్తో ఇలా చెప్పారు. యాచించిన వారికి శక్తి కొద్దీ సమర్పించు, ఇంకా అడిగితే వీలు కాదని సౌమ్యంగా చెప్పు, కోపించవద్దు. కొంతకాలానికి కళ్యాణ్లో అతనింటికి ఒక బిచ్చగత్త వచ్చి పెట్టిన దానితో తృప్తి చెందక ఇంకా కావాలి అని పట్టుబట్టింది. అతను సేవకునితో పెట్టింది తీసుకుపోమను, లేకుంటే మెడపట్టి గెంటు అన్నాడు. ఆమె వెళ్ళిపోయింది. తర్వాత అతడు షిరిడి వెళ్ళినప్పుడు సాయి అతనితో పలకలేదు. కారణం అడిగితే, నా మాట వినని వారితో నాకేం పని? ఆ బిచ్చగత్తను అధికంగా భిక్ష కోరినందుకు మెడపట్టి గెంటమంటివే, ఆమె వాకిట్లో కూర్చుంటే నీదేం పోయింది అన్నారు. అంతేకాదు, ఆవేశం ఎన్నడూ తగదని సాయి ఎంత చమత్కారంగా బోధించారు. ఆయన ఒక భక్తుని దక్షిణ అడిగారు. అతడు తన వద్ద పైకం లేదన్నాడు. అయినా ప్రతి 10-15 నిమిషాలకు సాయి అతనిని తిరిగి అడిగారు. చివరికి అతడు విసిగిపోయి, నా వద్ద డబ్బు లేదంటుంటే అని గొంతు చించుకున్నాడు. సాయి కొంటెగా నవ్వి, లేకపోతే లేదని నెమ్మదిగా చెప్పు, అది కాకుంటే ఊరుకో, అరుస్తావెందుకు అన్నారు. కోపతాపాలన్నిటికీ నాది అనే మమకారం మూల కారణం. ఒకరోజు బాగ్చంద్ మార్వాడి రాగానే అతనిని గూర్చి భక్తులతో సాయి అన్నారు, ఇతడు తన గడ్డివామి అంటుకున్నదని దానిని కాపాడమని కోరుతున్నాడు. చావు, పుట్టుకలు, లాభ నష్టాలు, దైవాధీనాలు మూడులు ఈ విషయం మరచి లాభిస్తే సంతోషించి నష్టం వస్తే ఏడుస్తారు. ఇది నాది అంటారు. గడ్డివామి మార్వాడిది కాదు, అది గడ్డే కానీ అతని శరీరం కాదు కదా. భూమి, వర్షం, ఎండల వలన విత్తుల నుండి పెరిగింది కనుక వాటికే చెందినదే. ఈ మూడింటిలోనూ అగ్ని ఉన్నది, అదే ఈ గడ్డివామిని కాల్చింది. భగవంతుడు ఒక చేతితో ఇస్తాడు, మరో చేతితో తీసుకుంటాడు అని తిరిగి మార్వాడితో, ఈ నష్టం మరలా సర్దుకుంటుంది లేపో అన్నారు. నిత్య జీవితంలో మనస్సు, ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవచ్చో సాయి తెలిపారు. ఒకసారి ముస్లిం స్త్రీలిద్దరూ బురకాలు దర్శించి దర్శనానికి వచ్చారు. నానా లేచి బయటకు వెళ్ళబోతే, బాబా నీవిక్కడే ఉండు, వాళ్ళు రాదలుచుకుంటే వస్తారు అన్నారు. వాళ్ళు ముసుగులు తొలగించుకొని బాబా దర్శనం చేసుకున్నారు. వారిలో ఒక యువతిని చూడగానే నానా మనస్సు చలించింది. వెంటనే బాబా అతని తలపై చెరిచారు. అతడు సిగ్గుతో తల వంచుకోగానే ఆయన, నానా, నీవు మానవుడు కనుక ఇంద్రియాలు విషయాలపై ప్రసరించినప్పుడు కోరిక కలుగుతుంది. కానీ అందమైన దేవాలయాలు ఎన్ని లేవు. మనం బాహ్య సౌందర్యాన్ని కాక లోనున్న దైవాన్ని చూడాలి. ఆ సౌందర్యాన్ని కల్పించిన దైవలీలను చూడాలి. ఇది ఎప్పుడూ మరవకు అన్నారు. సాయి ఒకరోజు మధ్యాహ్నం ఒక నిచ్చెన తెప్పించి వామన్ గోన్కర్ అనే భక్తుని ఇంటి పైకెక్కి రాధాకృష్ణ ఆయి ఇంటి మీదుగా నడిచి అవతలి వైపుకు దిగారు. రాధాకృష్ణ ఆయిని మలేరియా జ్వరం నుండి అలా రక్షించారని భక్తులు తలచారు. అప్పుడు బాబా ఆ నిచ్చెన తెచ్చిన వాడికి 2 రూపాయలు ఇచ్చారు. అంతెందుకు ఇచ్చారని భక్తులు అడిగితే, ఏ సేవకైనా ఉదారంగా ప్రతిఫలం ఇవ్వాలి, ఉచితంగా పొందరాదు. నేటి విద్యావంతులలో కూడా ఎక్కువ మంది నేర్చుకోవాల్సిన బోధ ఇది. ఇటువంటి నైతిక సూత్రాలు నిత్య జీవితంలో ఆచరించాలని వినిన వారిలో ఎక్కువ మంది చేసే పొరపాటు, సాటివారు ఎంతవరకు పాటిస్తున్నారో గమనించి వారిని విమర్శించడం. ధర్మాచరణలో ఆత్మవిమర్శ ఒక్కటే తగినది. ధర్మం ఎంతో సూక్ష్మమని ఎరగరు. ఒకరోజు అతనికి డబ్బు కావాలని బాబాని అడిగారు. ఆయన లేదు అన్నారు. కానీ ఆయన జేబులో డబ్బు ఉన్నదని శ్యామకు తెలుసు. ఆ వ్యక్తి వెళ్ళగానే శ్యామ, సాయి, నీవు సత్యాన్ని, వైరాగ్యాన్ని అవలంబించిన పకీరు కదా, మాకు నీతులు బోధించి నీవు అబద్ధం చెప్పావేమి? డబ్బులు ఇవ్వడం అతడికి శ్రేయస్కరం కాదు, చెబితే వినడు, కనుక అతని మేలు కోసమే అలా చెప్పాను అని సాయి శాంతంగా సమాధానం ఇచ్చారు.
శ్రేయస్సు చేకూర్చే అసత్యమే సత్యమని, శ్రేయస్సును పాడు చేసే సత్యమే అసత్యమని ఆర్షధర్మ సూత్రం కూడా. దాసగును 1910లో షిరిడీ వెళ్తుండగా దారిలో ఒక వ్యక్తి బాబాను నిందించాడు. అంతటితో దాసగును మనస్సు చెల్లించింది. షిరిడీ చేరగానే నూల్కర్ అనే భక్తుడు అతనిని సమాధానపరిచి ఆరతికి తీసుకువెళ్ళాడు. అప్పుడు సాయి, గను, నీవు నూల్కర్ని హృదయపూర్వకంగా సేవించాలి, అందులో న్యూనత ఏమీ లేదు అన్నారు. అతడు సేవించబోతే నూల్కర్, బాబా నీకేమైనా చెప్పని, ఏ ప్రత్యేకత లేని నన్ను ఇలా ఇబ్బంది పెట్టుకో అన్నాడు నూల్కర్. దాసగును సాయి వద్దకు వెళ్ళి, మీ ఉపదేశం నాకు అర్థం కాలేదు అన్నాడు. సాయి ఉగ్రులై, అనుభవం అనేది ఎద్దులకు రాదు అన్నారు. బాబా చెప్పినది అర్థమైన దాకా వెళ్ళకూడదు అనుకున్నాడు గను. సాయి వెంటనే అదే సరైన పద్ధతి అన్నారు. తర్వాత దాసగుని ఇంటికి వెళ్ళడానికి శ్యామ అనుమతి అడిగితే, వాణ్ణి కుక్కలా పడుండని, నేను వాడు తేల్చుకోవాల్సిన లెక్కలున్నాయన్నారు సాయి. సద్గురుడైన సాయి పట్ల దాసగునుకు భక్తి స్థిరపడేలాగా సహకరించడంలో మరే మానవుడు చేయలేనంతటి సహాయం చేసిన నూల్కర్ సాయి అనుగ్రహానికి ప్రతీక. కనుకని అతడు పూజ్యుడు. అతనిని సేవిస్తే దాసగునుకు అహంకారం అంతరిస్తుంది. అయితే నీ గురువు నూల్కర్ అని మాత్రం సాయి దాసగునుకు చెప్పలేదు. అతడు చేసిన మేలును గుర్తించి కృతజ్ఞత కలిగి ఉండడం ఎంతో ముఖ్యమని సాయి బోధ. ఒక భక్తుడు షిరిడీ వెళుతుంటే అతడితో సాటి ప్రయాణికుడు మానవుడైన సాయిని కొలవడం వ్యర్థమని వాదించాడు. ఆ భక్తుని మనసు కలత చెందింది. అతడు మసీదు చేరగానే శ్యామతో, ఇతనికి ఏదైనా మంచి మాటలు చెప్పు అన్నారు సాయి. అతడు శ్యామ అప్పుడు బయటికి తీసుకెళ్ళి, సాయి గూర్చి ఇతరులన్నవి పట్టించుకోకు, నీ అనుభవాన్ని అంటిపెట్టుకో అని చెప్పాడు. తర్వాత వారిద్దరూ మసీదులోకి రాగానే సాయి అతనితో, నువ్వు శ్యామ చెప్పినట్లు చెయ్యి, మేలు జరుగుతుంది అన్నారు. మన సహాయం ఎవరైనా అర్థిస్తే తప్పక చేయడం కానీ లేక చేయించడం కానీ మన ధర్మం అన్నారు సాయి. వారు కూడా ఈ ధర్మం పాటించారు. ఒకప్పుడు ఒక రైతు తన పొలంలో బావికాయ అర్జీ పెట్టుకుంటే జిల్లా కలెక్టర్ తోసిపుచ్చాడు. అతడు బాబాతో చెప్పుకుంటే ఆయన, నీవు నానా చందోర్కర్తో కలిసి కనీత్కర్తో మాట్లాడు, నేను నానాతో చెబుతాను అన్నారు. తర్వాత నానా సహకారం వలన కలెక్టర్ అది మంజూరు చేశాడు. అతడు బావి తవ్వించుకొని పంటలు వచ్చాక తన అప్పులన్నీ తీర్చుకున్నాడు. ఇంతటితో అధ్యాయం 9 పూర్తయింది. ఓం సాయిరామ్.